లాస్ట్ క్లాస్లో నాన్ బైనరీ బ్లాక్ కోడ్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చి కన్వల్యూషనల్ కోడ్స్, తర్వాత టర్బో కోడ్స్ ఉంది మీ సిలబస్ పేపర్లో. బట్ కన్వల్యూషనల్ కోడ్స్ స్టడీ చేసి నెక్స్ట్ ఎన్కోడింగ్ స్టడీ చేస్తాము. నెక్స్ట్ నీకు డీకోడింగ్ తెలియాలంటే ఫస్ట్ స్టేట్ ట్రీ ట్రెడిస్ డయాగ్రామ్స్ ఇవి మూడు ఐడియా ఉంటే డీకోడింగ్ ఐడియా వస్తుంది. సో ఇది మటుకు ఫస్ట్ ఇది నెక్స్ట్ ఎన్కోడింగ్, నెక్స్ట్ ఈ డయాగ్రామ్స్, డీకోడింగ్, తర్వాత ఫైనల్గా టర్బో కోడ్స్ డిస్కస్ చేస్తాం. సో వై అంటే టర్బో కోడ్స్ కూడా వన్ ఫార్మ్ ఆఫ్ కన్వల్యూషనల్ కోడ్స్. సో ఆర్డర్లీ ఫామ్లో రాదు. సో టాపిక్ వచ్చి కన్వల్యూషనల్ కోడ్స్. Convolutional codes are commonly described using two parameters, namely the code rate and the constraint length. సో ఈ కోడ్స్కి 2 పారామీటర్స్ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు. సో అది వచ్చి కోడ్ రేట్, కన్స్ట్రెయింట్ లెంగ్త్ అంటున్నా. కోడ్ రేట్ ఈజ్ ఎక్స్ప్రెస్ as the ratio of number of bits into the convolutional encoder in a given encoder cycle. సో మనము k బిట్స్ కనుక ఇన్పుట్లో పంపిస్తే కోడింగ్ అయిన తర్వాత k బిట్స్ మనకు n ఫామ్లో కోడ్ వర్డ్లో n బిట్స్ ఉంటే సో k/n దిస్ ఈజ్ నథింగ్ బట్ కోడ్ రేట్. ఒక బిట్కి 2 అవుట్పుట్స్ వస్తే దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. సో మీకు నెక్స్ట్ వస్తుంది, చూస్తాం. అండ్ ద కన్స్ట్రెయింట్ length parameter k denotes the length of the convolutional encoder, that is how many k bit stages are available to feed the combination logic that produces the output symbols. సో మనకు ఎన్ని టైప్ ఆఫ్ రిజిస్టర్స్ యూస్ చేస్తామో దాని మీద డిపెండ్ అవుతుంది. షిఫ్ట్ రిజిస్టర్స్ అనేది యూస్ చేస్తాము. సో కే అనేది దాని గురించి చెప్తుంది, కన్స్ట్రెయింట్ లెంగ్త్ గురించి. సో అది చూస్తాం. కన్వల్యూషనల్ కోడ్స్ ఆర్ వైడ్లీ యూజ్ as channel codes in practical communication systems for error correction. సో ఎర్రర్ కరెక్షన్కే కదా ఇప్పుడు కోడింగ్ అని చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో. కానీ అసలు కోడింగ్ ఎందుకు చేస్తామంటే ఏమైనా ఎర్రర్ ఉంటే ప్రివెంట్ చేసేందుకు, ఏమైనా ఇన్ఫర్మేషన్ లాస్ అయిపోతే ట్రాన్స్మిషన్లో రికవర్ చేసేందుకు అని చెప్పాను కదా. సో ఎర్రర్ కరెక్షన్కి ద ఎన్కోడెడ్ బిట్స్ డిపెండ్స్ ఆన్ ది కరెంట్ కే ఇన్పుట్ బిట్స్ అండ్ ఏ ఫ్యూ పాస్ట్ ఇన్పుట్ బిట్స్. సో ప్రజెంట్ ఇన్పుట్ బిట్స్లో ఉంటాయి. సో మీకు నెక్స్ట్ డయాగ్రామ్ వస్తుంది, అక్కడ అర్థమవుతుంది. సో అక్కడ ఏదైనా స్టేట్ వచ్చి సో ద ఎన్కోడెడ్ బిట్స్ డిపెండ్స్ ఆన్ ది కరెంట్ కే బిట్స్. సో ఇక్కడ ఎన్కోడింగ్ ఎలా జరుగుతుందంటే అక్కడ ఉండే బిట్స్ మీద డిపెండ్ అవుతుంది. 3 బిట్సా 4 బిట్సా అది అక్కడ చూస్తాము. ద మెయిన్ decoding strategy for convolutional codes is based on the widely used Viterbi. So Viterbi algorithm మీకు ఇది అర్థం కావాలంటే ట్రెడిస్ డయాగ్రామ్, ఇది కాస్త కాంప్లెక్స్ టాపిక్. సో డీకోడింగ్ ఎలా జరుగుతుంది కన్వల్యూషనల్ కోడ్స్లో అంటే వైటర్బీ అల్గారిథం అని చెప్తున్నారు. సో ఇదంతా థియరీ రిగార్డింగ్ కన్వల్యూషనల్ కోడ్స్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది వైడ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ కన్వల్యూషనల్ కోడ్స్, there have been several approaches to modify and extend a basic coding system. సో ఎక్కువగా కన్వల్యూషనల్ కోడ్స్ వాడతాము అని చెప్తున్నారు. టు మోడిఫై అండ్ ఎక్స్టెండ్ ద బేసిక్ కోడింగ్ సిస్టమ్. సో ట్రెల్లిస్ కోడెడ్ మాడ్యులేషన్ అండ్ టర్బో కోడ్స్ ఆర్ 2 such ఎగ్జాంపుల్స్. సో ఈ ఎక్కువగా కన్వల్యూషనల్ కోడ్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి వాటిని కాస్త మాడిఫై చేసి ఇంకో కోడ్స్ కూడా యూస్ చేయాల్సి వస్తుంది. సో వాయిస్ మేబీ నీ నెట్వర్క్ ఏరియా ప్రాబ్లం ఏమమ్మా, వేరే వాళ్ళకి వినిపిస్తుంది కదా. వేరే వాళ్ళకి వినిపిస్తుందమ్మా. సో వాళ్ళకి వినిపిస్తుంది, బ్రేక్ అవుతుందమ్మా. ఇంకా ఎంతమందికి బ్రేక్ అవుతుందమ్మా? మీరు నెట్వర్క్ ఏరియా కాస్త చూస్ చేసుకోండి, మంచి నెట్వర్క్ ప్లేస్లో వెళ్ళండి. మేబీ మీకు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి వినిపిస్తాను కదా. సో మీరు మంచి నెట్వర్క్ ప్లేస్లో ఉండండి. లేకపోతే రికార్డింగ్ వీడియో రికార్డింగ్ అయిపోయాక వీడియో కానీ షేర్ చేస్తాను లింక్, అప్పుడు కానీ చూసుకోండి. ప్రస్తుతానికి ట్రై చేయండి వినడానికి.
లింక్ క్రియేట్ అయిపోయాక షేర్ చేస్తాము వీడియో, దాంట్లో చూసుకోండి మా. మీరు కాస్త సిగ్నల్ బాగా వచ్చే ఏరియాస్లో ఉండడానికి ట్రై చేయండి నెక్స్ట్ టైము. సో ఓకేమా, వీడియో పంపిస్తానులేమ్మా, రికార్డింగ్. ఇక్కడ ఓ. సో Trellis coded modulation and turbo codes are two such examples. సో టర్బో కోడ్స్ కూడా టైప్ ఆఫ్ కన్వల్యూషన్ కోడ్సే. సో కాస్త మాడిఫై చేసి యూస్ చేస్తున్నాం అంటున్నాము. ఇన్ TCM రిడెండెన్సీ ఈజ్ యాడెడ్ బై కంబైనింగ్ కోడింగ్ అండ్ మాడ్యులేషన్ ఇంటూ ఏ సింగిల్ ఆపరేషన్. సో రిడెండెన్సీ అంటే కోడింగ్కి మనం కాస్త ఎక్స్ట్రా బిట్స్ అనేది యాడ్ చేస్తాము. k బిట్స్గా ఉండేది మనకి n బిట్స్గా వచ్చేస్తుంది. సో n మైనస్ k ఈజ్ నథింగ్ బట్ రిడెండెన్సీ. సో అది వచ్చి కంబైనింగ్ కోడింగ్ అండ్ మాడ్యులేషన్, కోడింగ్ ప్లస్ మాడ్యులేషన్ యూస్ చేసి మనం బిట్స్ యాడ్ చేస్తాము, కోడింగ్ చేస్తాము అంటున్నారు. సో దిస్ ఈస్ అచీవ్డ్ వితౌట్ ఎనీ రిడక్షన్ ఇన్ డేటా అండ్ ఎక్స్పాన్షన్ ఇన్ బ్యాండ్విడ్త్ యాజ్ రిక్వైర్డ్ బై ఓన్లీ ఎర్రర్ కరెక్టింగ్ కోడింగ్ సిస్టమ్. సో డేటాని రెడ్యూస్ చేయకుండా చేస్తాము అంటున్నారు. సో డేటా అనేది పోదు ఈ ప్రాసెస్లో, రిడెండెన్సీ ప్రాసెస్లో అంటున్నారు. మీకు నెక్స్ట్ ఇక్కడ ఎన్కోడింగ్ వస్తుంది, అక్కడ మీకు ఐడియా వస్తుంది ప్రతి స్టెప్ ఏమని. జస్ట్ థియరీ ఇప్పుడు చదువుతున్నాము, అక్కడ మీకు తెలుస్తుందిలేండి. సో కన్వల్యూషన్ కోడ్స్ ఆర్ యూజ్డ్ extensively to achieve reliable data transfer in numerous applications such as digital video, radio, mobile communications. సో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఈవెన్ శాటిలైట్స్ కూడా మనకు కమ్యూనికేట్ చేసి ఇన్ఫర్మేషన్ పంపిస్తాయి కదా, ఎక్కడో ఉండే ప్లేసెస్ నుంచి ఇక్కడ ఉండే ప్లేసెస్కి ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తాయి. సో మొబైల్ కమ్యూనికేషన్స్, ఈవెన్ మీ మొబైల్స్లో కానీ ఏదైతే కమ్యూనికేషన్స్ అవుతాయో, సిగ్నల్స్ వస్తాయో అవన్నీ ఏ కోడింగ్ యూస్ చేస్తామంటే కన్వల్యూషనల్ కోడ్స్ మా. సో వీ ఆల్రెడీ డిస్కస్ దట్ కన్వల్యూషన్ కోడ్స్ ఆర్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోడ్ రేట్ అండ్ కన్స్ట్రెయింట్ లెంగ్త్ ఫార్ములా. సో ఫార్ములా కోడ్ రేట్కి కన్స్ట్రెయింట్ లెంగ్త్కి ఫార్ములా చెప్తున్నారు. సో కోడ్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు k/n. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1 ఇన్పుట్ బిట్కి 2 అవుట్పుట్ బిట్స్ వస్తే సో 1/2 అలా. సో కన్స్ట్రెయింట్ లెంగ్త్ ఇక్కడ n-k వస్తుంది. సో k ఇంటూ m-1 అంటే 2k. సో 2k ఫార్మ్. సో k ఈజ్ నంబర్ ఆఫ్ ఇన్పుట్ బిట్స్. సో ఎన్ని ఇన్పుట్లో ఎన్ని బిట్స్ ఇస్తున్నాము, నంబర్ ఆఫ్ అవుట్పుట్ బిట్స్. సో ఒక ఇన్పుట్ బిట్కి ఎన్ని అవుట్పుట్ బిట్స్ వస్తున్నాయి, సో దట్ ఈస్ నథింగ్ బట్ n. ద m నంబర్ ఆఫ్ మెమరీ రిజిస్టర్స్ యూస్ చేస్తామన్నాను కదా, నెక్స్ట్ పేజ్లో వస్తుంది. సో మెమరీ రిజిస్టర్స్, number of bits in the encoder memory that affects the generation of n output bits. సో ఏదైతే బిట్స్ అవుట్పుట్ని ఎఫెక్ట్ చేస్తాయో సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎల్. మీకు నెక్స్ట్ వస్తుంది, టేబుల్ ఫామ్లో డిస్కస్ చేస్తాం ఎన్కోడింగ్లో. సో దిస్ ఈస్ రిగార్డింగ్ థియరీ ఆఫ్ కన్వల్యూషనల్ కోడ్స్. నెక్స్ట్ వచ్చి ఎన్కోడింగ్ ఆఫ్ కన్వల్యూషనల్ కోడ్స్. సో కన్వల్యూషనల్ కోడ్స్ని ఎలా ఎన్కోడ్ చేస్తాం అంటే కోడింగ్ ఎలా చేస్తాం, ఏ ఫార్మాట్లో చేస్తాం. కన్వల్యూషనల్ ఎన్కోడర్ ఈజ్ ఏ ఫైనైట్ స్టేట్ మెషిన్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ బిట్స్ ఇన్ ఏ సీరియల్ మేనర్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది సీరియల్ మేనర్లో ప్రాసెసింగ్ చేస్తారు అంటున్నారు. Convolutional encoding of data is accomplished by using shift register associated combination logic gate that performs modulo 2 operation. సో మనము ఇక్కడ ఎన్కోడింగ్కి ఏమేమి యూస్ చేస్తామంటే నెక్స్ట్ డయాగ్రామ్లో వస్తుంది మీకు కింద. షిఫ్ట్ రిజిస్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, షిఫ్ట్ రిజిస్టర్స్ యూస్ చేస్తాము. ప్లస్ అసోసియేటెడ్ కాంబినేషనల్ లాజిక్ గేట్ అంటే మాడ్యులో 2 ఆపరేషన్ పర్ఫామ్ చేసేది ఒక గేట్ కదా, ఎక్సార్ గేట్. సో ఎక్సార్ గేట్ పర్ఫార్మ్స్ మాడ్యులో 2 ఆపరేషన్. సో ఆ గేట్ యూస్ చేస్తాము అంటున్నారు. ఓకే, a shift register is merely a chain of flip-flops where in the output of nth flip-flop is tied to the input of n+1th flip-flop. సో షిఫ్ట్ రిజిస్టర్స్ వచ్చి ఫ్లిప్-ఫ్లాప్ నుంచి వస్తుంది అంటున్నారు. సో మీకు సో ఇన్ని రిజిస్టర్స్ ఉన్నాయనుకోండి.
సో ఫస్ట్ ఈ రిజిస్టర్లో 1 ఉంది, ఈ రిజిస్టర్లో 0 ఉంది, ఈ రిజిస్టర్లో 1 ఉంది. సో నెక్స్ట్ మనము ఇన్పుట్ 1 ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్పుట్ 1 అనేది ఈ షిఫ్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. దీనిలో ఉంటే ముందు ఇక్కడ 1 ఉంది కదా, ఆ 1 ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉంటే 0 వచ్చి ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇది వచ్చి అవుట్పుట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ప్లేసెస్ అనేది షిఫ్ట్ అవుతుంది. ముందు 0 ఎక్కడ ఉన్నింది, మధ్యలో ఉన్నింది, మధ్యలో ఉండే ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర. సో ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఉండే ఫ్లిప్ ఫ్లాప్కి వచ్చేసింది. సో 1 అనేది ఎగ్జిట్ అయిపోయింది. సో ఈ 0 ఇక్కడ వచ్చేసింది, ఈ 1 ఇక్కడ వచ్చేసింది. అంటే వాటి పొజిషన్స్ షిఫ్ట్ అయిపోతున్నాయి. సో ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ జరగాలంటే మనం యూజ్ చేసేదే షిఫ్ట్ రిజిస్టర్స్. సో అదే చెప్తున్నారు. ఏ షిఫ్ట్ రిజిస్టర్ ఇస్ మెయిన్లీ ఏ చైన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. అంటే చైన్, ఇక్కడ మనము 3 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసాం. వేర్ అవుట్పుట్ ఆఫ్ nth ఫ్లిప్ ఫ్లాప్ ఇస్ టైడ్ టు ద ఇన్పుట్ ఆఫ్ n+1th ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ అవుట్పుట్ అనేది కనెక్ట్ అయ్యి మనము ఇక్కడ వచ్చే అవుట్పుట్ దీనికి, ఇక్కడ ఉండే అవుట్పుట్ దీనికి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎవ్రీ టైమ్ ద యాక్టివ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్ అకర్స్, ద ఇన్పుట్ టు ద ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ క్లాక్ త్రూ ద అవుట్పుట్. Thus, the data are shifted over one stage. So, when every time the active edge of clock occurs, క్లాక్ పల్స్ యూస్ చేసే కదా మనము టైమింగ్ అనేది సెట్ చేస్తాము. క్లాక్స్ ఎందుకు యూస్ చేస్తాము? టైమింగ్ కోసం. సో ఏ బిట్ ఎప్పుడు వెళ్ళాలి, ఏ అవుట్పుట్ ఎప్పుడు రావాలి అని ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు కదా, మనకు ఒక పీరియాడిక్ టైం అనేది ఉంటుంది. సో పీరియాడిక్ టైంకి మనం క్లాక్స్ అనేది యూస్ చేస్తాం. ద ఇన్పుట్ టు ద ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ క్లాక్ త్రూ ద అవుట్పుట్. సో ఫ్లిప్ ఫ్లాప్లో ఉండే ఇన్పుట్ వచ్చి అవుట్పుట్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? క్లాక్ అనేది యాక్టివ్ ఎడ్జ్లో ఉన్నప్పుడు. సో ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ సమ్ సెకండ్ సమ్లో వచ్చి ఉంటుంది, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చి ఇన్ కన్వల్యూషనల్ కోడ్, the block of encode bits generated by the encoder in a particular time instant depends not only on the block of k message bits within that time instant, but also on the block of data bits with a previous span of n-1 instance where n is greater than 1. So ఇక్కడ the block of encodes, కోడ్స్ అనేది వస్తాయి కదా, బ్లాక్ ఆఫ్ ఎన్కోడ్స్. ఇప్పుడు మీకు లీనియర్ బ్లాక్ కోడ్స్లో ఇన్ని కోడ్స్ వచ్చాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ వర్డ్స్. సో ఇన్ ద సేమ్ వే మీకు కన్వల్యూషనల్ కోడ్లో బ్లాక్ ఆఫ్ కోడ్ వర్డ్స్, సమ్ కోడ్ వర్డ్స్ వస్తాయి. సో ఆ కోడ్ వర్డ్స్ ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు పంపించే మెసేజ్ బిట్టే కాకుండా ప్రీవియస్ పంపించి ఉంటావు కదా, ఆ మెసేజ్ బిట్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తాం విత్ ఎగ్జాంపుల్ చూస్తాం. ఇవన్నీ స్టడీ చేస్తాం నెక్స్ట్. ప్రస్తుతానికి వినండి. సో ఏ కన్వల్యూషనల్ కోడ్ విత్ కన్స్ట్రైంట్ లెంత్ n consists of an n stage shift register and v modulo 2 adders. సో ఏ కన్వల్యూషన్ కోడ్ విత్ కన్స్ట్రైంట్ లెంత్ ఉంటే n స్టేజ్ షిఫ్ట్ రిజిస్టర్స్. అంటే కన్స్ట్రైంట్ లైన్ మనకు మెయిన్గా దేని గురించి చెప్తుంది, ఎన్ని షిఫ్ట్ రిజిస్టర్స్ యూస్ చేస్తున్నామో దాని గురించి చెప్తుంది. సో షిఫ్ట్ రిజిస్టర్స్ అండ్ v modulo 2 adders. The below figure 1 represents the block diagram for convolutional coder for a rate half and constraint 3 and n is equals to 2. So ఇక్కడ this is convolutional encoder block diagram. సో ఇక్కడ నీకు ఇన్పుట్ వస్తూ ఉంది. ఈ ఫ్లిప్ ఫ్లాప్లో ప్రీవియస్గా ఒక ఇన్పుట్ ఇచ్చి ఉంటావు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నీకు ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ లాగా పంపిస్తూ ఉంటావు. సీరియల్ ఆర్డర్లో వస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది 1 0 0 1. సో పంపించాల్సిన ఇన్పుట్ 1 1 1 0 అలా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక ఇన్పుట్ నువ్వు ఇస్తావు, ఇక్కడ ఆల్రెడీ ఒక ఇన్పుట్ ఇచ్చేసి ఉంటావు. సో అది ఇక్కడ ఈ ఫ్లిప్ ఫ్లాప్కి వచ్చేస్తుంది, ఇక్కడ అవుట్పుట్లో వచ్చేస్తుంది దీని ఇన్పుట్. సో దీని దగ్గర ఉండే అవుట్పుట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో షిఫ్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం నీకు 3 బిట్స్ వస్తాయమ్మా. ఇక్కడ ఒక బిట్టు, ఇక్కడ ఒక బిట్టు. ఇప్పుడు నువ్వు పంపించిన అట్ ప్రజెంట్ నువ్వు పంపిస్తావు కదా ఒక బిట్ని, సో ఆ బిట్ వస్తుంది మా ఇక్కడ. సో ఇప్పుడు సో ఈ 3 బిట్స్ని మోడులో 2 ఆపరేషన్ చేస్తే అది ఒక అవుట్పుట్, ప్లస్ ఫస్ట్ మధ్యలో ఉండే బిట్ని వదిలేసి
ఫస్ట్ బిట్ని లాస్ట్ బిట్ని మాడ్యులో 2 ఆపరేషన్ చేస్తే అది ఒక అవుట్పుట్. సో దిస్ ఈజ్ సమ్ అవుట్పుట్ 1, ఇది అవుట్పుట్ 2. అంటే నీకు ఏమవుతుంది ఇక్కడ, ఇన్పుట్ ఏమో ఒకటి ఇస్తే అవుట్పుట్లో నీకు 2 వస్తున్నాయి బిట్స్. సెలెక్టివ్ ఏ బై బి అవుట్పుట్. సో ఒక ఇన్పుట్ బిట్కి నీకు 2 అవుట్పుట్ బిట్స్ వస్తాయి. సో n = 2k. అండ్ ఇక్కడ కోడ్ రేట్ వచ్చి 1/2 అని ఉంది. ఎందుకుంది, ఇన్పుట్లో నీకు ఎన్ని బిట్స్ పంపిస్తున్నావు, k బిట్స్ పర్ సెకండ్. అంటే ఒక బిట్ పంపిస్తే నీకు 2 అవుట్పుట్స్ వస్తాయి. సో కాబట్టి ఒకే బిట్కి 2 అవుట్పుట్స్ కాబట్టి 1/2. సో 1 ఈజ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ 2 అవుట్పుట్. అండ్ కన్స్ట్రైంట్ లెంగ్త్ వచ్చి 3. అంటే ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్స్ ఎన్ని యూస్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అవుతుంది. n = 2 కోడ్ వర్డ్. సో కోడ్ వర్డ్ అవుట్పుట్ వచ్చి నీకు 2 బిట్స్ ఉంటాయి. సో అది నెక్స్ట్ చూస్తాం ఇప్పుడు. ఎగ్జాంపుల్, ఇన్ దిస్ ఎన్కోడర్ డేటా బిట్స్ ఆర్ ప్రొవైడెడ్ అట్ ఏ రేట్ ఆఫ్ k బిట్స్ పర్ సెకండ్. సో ఎన్కోడర్లో మనము డేటా బిట్స్ వచ్చి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, మనం పంపించాల్సిన డేటా ఇది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్. ఏ మెసేజ్ అయితే మనము కోడింగ్ చేసి ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నామో ట్రాన్స్మిటర్ నుంచి, సో అది ఇక్కడ పంపిస్తున్నాం. ఎలా పంపిస్తున్నాము, k బిట్స్, ఒక్క సెకండ్కి k బిట్స్ పంపిస్తున్నాం. ఛానల్ సింబల్స్ ఆర్ అవుట్పుట్ at a rate of n = 2k సింబల్స్ పర్ సెకండ్. సో ఇక్కడ నీకు ఎన్ని సింబల్స్ వస్తాయంటే 2k సింబల్స్ వస్తాయి ఒక సెకండ్కి. 2 అవుట్పుట్స్ వస్తాయి కాబట్టి 2k సింబల్స్ పర్ సెకండ్. The input is stable during encoder cycle. The encoder cycle starts when an input clock edge occurs. The input is stable during encoder cycle. Encoder cycle starts when an input clock edge occurs. సో ఇన్పుట్ అనేది స్టేబుల్గా ఒకే వాల్యూ మీద ఉంటుంది ఈ ప్రాసెసింగ్ అంతా జరిగే వరకు. ఇక్కడ నీకు అవుట్పుట్స్ రావాలి, ఆ పర్టికులర్ స్టేజ్కి నీకు అవుట్పుట్స్ రావాలి కదా. సో అంతవరకు ఇన్పుట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే క్లాక్ ఇస్తామో అప్పుడు ఈ ఫంక్షనింగ్ అంతా జరుగుతుంది నీకు. When the input clock edge occurs, the output of the left hand flip-flop is clocked into the right hand flip-flop. The previous input bit is clocked in the left hand flip-flop and a new input bit becomes available. So the output of left hand flip-flop is clocked in right hand. Previous input is clocked into. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, క్లాక్ ఇస్తే నువ్వు క్లాకింగ్ అంటే ఇంకో టిక్ కొడితే ఇక్కడ దీనిలో ఉండే ఇన్పుట్ అనేది దీనికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ముందు ఉన్నింది కదా ఇన్పుట్, అది దీనిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు పంపించే బిట్ ఇక్కడ ఉంటుంది. అంటే ఆల్రెడీ దీనిలో ఒక వాల్యూ ఉంటుంది, దీనిలో ఒక వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు కొత్తగా ఇంకో ఇన్పుట్ని పంపిస్తే ఆల్రెడీ ఇక్కడ ఒక ఇన్పుట్ ఉంది. సో ఇంకో ఇన్పుట్ కనుక నువ్వు ఎప్పుడైతే పంపిస్తావో అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉండే వాల్యూ ఇందులోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇన్పుట్లో ప్రీవియస్ ఇన్పుట్ వాల్యూ వచ్చి ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు పంపిన ఇన్పుట్ ఇక్కడ ఉంటుంది. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ విత్ హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో మన నెక్స్ట్ వచ్చి clocked into right hand flip-flop. The previous input bit is clocked in left hand flip-flop. Then the upper and lower modulo 2 adders becomes stable and output selector selects signals. So then the upper and lower modulo 2 adders become stable. The output selector A, B has 2 states. In the first state it selects the output has output of upper modulo 2 adder. In the second state it selects output has the output of lower modulo 2 adder. సో ఇక్కడ నీకు 2 అవుట్పుట్స్ వస్తున్నాయని చెప్పాను కదా. ఒకటి అన్ని బిట్స్ని మాడ్యులో 2 ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఇక్కడ నుంచి ఒక అవుట్పుట్, ఓన్లీ 2 బిట్స్ని మాడ్యులో 2 ఆపరేషన్ చేస్తే ఇంకో అవుట్పుట్. సో ఫస్ట్ ఇక్కడ సెలెక్టర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ ఒక అవుట్పుట్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్లిప్ అవుతుంది, ఇక్కడ ఉండే అవుట్పుట్ తీసుకుంటుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో ఇక్కడ ఉండే అవుట్పుట్ని తీసుకుంటుంది, దిస్ ఈజ్ ఫస్ట్ అవుట్పుట్. ఇంకో స్టేజ్లో ఈ అవుట్పుట్ని సెలెక్ట్ చేసుకుంటుంది సెలెక్టర్ అనేది. సో అది చెప్తున్నారు. సో మీకు విత్ ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలంటే ఇది
సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అనలైజ్ చేయండి మా, అక్కడ ఉండే డయాగ్రామ్నే ఇక్కడ అనలైజ్ చేస్తాం ఇప్పుడు. సో M1 M2 M. సో ఇది మా, సో M1 M1 M2 ఇవి వచ్చి ప్రీవియస్ ఇన్పుట్ బిట్స్, ఇది వచ్చి ప్రెజెంట్ ఇప్పుడు ఇచ్చిన నువ్వు ఇన్పుట్. సో అది మా, సో ఇలా ఉంటుంది మా, ఈ ఫామ్లో ఉంటుంది. సో ఇది ముందు అంటే 1 by 1 నువ్వు బిట్స్ పంపిస్తావు. ఫస్ట్ 1 పంపిస్తావు, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ కూడా 1, అలా డేటా అనేది నువ్వు ఏదైతే డేటా పంపించాలనుకుంటావో 1 by 1 పంపిస్తూ ఉంటావు. సో ఇది ముందు పంపించిన బిట్టు, ఇది ఇది ఇప్పుడు ప్రజెంట్ పంపించిన బిట్టు, ఇది వచ్చి దానికి ముందు పంపించిన బిట్, ఇది వచ్చి దానికి ముందు పంపించిన బిట్స్. సో ఈ బిట్స్, సో ప్రీవియస్ ఇన్పుట్ బిట్స్, ఇది వచ్చి ప్రెజెంట్ ఇన్పుట్ బిట్. సో ఇక్కడ నీకు ఇప్పుడు M1 M2, సో ఇది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ అనేది ఇస్తూ ఉంటావు. సో ఈ 3ని సో ఇక్కడ ఈ 3ని మాడ్యులో 2 ఆపరేషన్ చేస్తావు, అది నీకు ఒక అవుట్పుట్ ఇస్తుంది X1. అండ్ ఈ ఫస్ట్లో ఉండేదాన్ని, ఈ సెకండ్లో, ఈ లాస్ట్లో ఉండేదాన్ని మాడ్యులో 2 ఆపరేషన్ చేస్తావు. సో దానికి రిలేటెడ్ అవుట్పుట్. సో ఇది మనం అక్కడ చూసింది, ఇది మూడింటిని మాడ్యులో 2 చేస్తే నీకు వచ్చే అవుట్పుట్. ఇది ప్రీవియస్ దాన్ని, ఇది M2ని Mని మాడ్యులో 2 ఆపరేషన్ చేస్తే వచ్చే అవుట్పుట్. సో ఇప్పుడు నీకు ఒక టేబుల్ అనేది డ్రా చేస్తామా, ఈ టేబుల్ మీదనే డిపెండ్ అవుతుంది ఈ కన్వల్యూషన్ కోడ్స్. ఈ టేబుల్ తెలిస్తేనే నీకు వైట్-ఆర్బీ అల్గారిథం కానీ వేరే ఏదైనా అల్గారిథమ్స్ నీకు ఐడియా వస్తుంది. సో ఇప్పుడు సో M1 M2 ఇవి ఇన్పుట్స్. ఇన్పుట్లో నువ్వు ఇస్తావు కదా బిట్స్, అవి. సో అవుట్పుట్లో నీకు మాడ్యులో 2 ఆపరేషన్ జరిగి వచ్చి ఒక అవుట్పుట్స్ వస్తాయి కదా, సో అవి ఇవి. నెక్స్ట్ ప్రీవియస్ స్టేజ్, ఇది వచ్చి కరెంట్ స్టేజ్. సో ఈ టేబుల్ని అనలైజ్ చేయండి మా అందరూ. సో ఈ టేబుల్ మీదనే మీకు మొత్తం కన్వల్యూషనల్ కోడ్స్ అనేది డిపెండ్ అయ్యింది. ఈ టేబుల్ మీకు అర్థమైతేనే కన్వల్యూషనల్ కోడింగ్ అనేది అర్థమవుతుంది. సో అవుట్పుట్స్, ఇవి వచ్చి అవుట్పుట్స్, ఇవి రెండు. సో ఇక్కడ నుంచి నీకు వస్తాయి ఇవి రెండు అవుట్పుట్స్. సో ఇక్కడ సెలెక్టార్ అనేది సెలెక్ట్ చేస్తుంది, ఒకసారి దీన్ని సెలెక్ట్ చేస్తుంది, ఒకసారి దీన్ని. సో పొజిషన్స్ అన్ని మారుస్తా నీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ అనేది పంపిస్తూ ఉంటాం 1 by 1. సో ఇప్పుడు ఫస్ట్ 2 బిట్స్ కన్సిడర్ చేసుకోండి మా. ఫస్ట్ 2 బిట్స్కి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి, 0 0 అండ్ 0 1 1 0 అండ్ ఫైనలీ 1 1. సో నీకు ఓన్లీ ఈ 2 బిట్స్ కన్సిడర్ చేసుకుంటే, సో ఫస్ట్ ఇలాగే స్టెప్ బై స్టెప్ వెళ్తాం. సో ఇక్కడ ఇవి షిఫ్ట్ రిజిస్టర్స్.
ఇది ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ పంపించే బిట్ ఇది వచ్చి దానికి ప్రీవియస్ పంపించిన బిట్స్ 1 by 1 పంపిస్తూ ఉంటావు ఇన్పుట్ దగ్గర. నీకు అవుట్పుట్లో వస్తాయి ఇక్కడ మాడ్యులో 2 ఆపరేషన్. ఇది ప్లస్ సింబల్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులో 2 ఆపరేషన్స్. సో ఇప్పుడు సో 0 0ని ఒక స్టేజ్ లాగా తీసుకుంటాం. అంటే ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ ది బిట్స్. ఇది ఇప్పుడు పంపించే బిట్టు. ఇప్పుడు ముందు ఇక్కడ బిట్స్ ఉన్నాయి కదా, M1 M2 ప్రీవియస్గా పంపించిన బిట్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రెజెంట్ స్టేజ్ ఆఫ్ ది బిట్స్. ప్రీవియస్ స్టేజ్. అలా ప్రీవియస్లో ముందు అంటే కరెంట్ ఇక్కడ నువ్వు బిట్ పంపించే కొద్దీ ఇక్కడ అవుట్పుట్స్లో నీకు వాల్యూస్ మారిపోతాయి. ఈ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి వచ్చే వాల్యూస్. సో ఇప్పుడు ప్రీవియస్ స్టేజ్లో 0 0 ఉంటుంది. 0 0 వచ్చి ఒక స్టేజ్ అనుకోండి ఏ ప్రీవియస్ స్టేజ్. 0 1 వచ్చి బి, 0 1 0 వచ్చి సి అండ్ 1 1 వచ్చి డి. సో స్టేజెస్ మనకు వస్తాయి కదా, 2 బిట్స్ యొక్క స్టేజెస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 0 0 అనే స్టేజ్. సో 0 0 అనే స్టేజ్. సో ఇప్పుడు ఎం వాల్యూస్ మనకి ఎన్ని పాసిబుల్ వాల్యూస్ వస్తాయి? ఎం అంటే బిట్టే కదా, అది కూడా ఒక బిట్. సో 0 or 1 ఇన్పుట్లో మనం ఏం పంపిస్తే 0 అన్న పంపిస్తాము, లేకపోతే 1 అన్న పంపిస్తాము. సో అవి 2 పాసిబిలిటీస్. సో ఫస్ట్ ఇప్పుడు నువ్వు 0 పంపించావనుకో, ముందు వీటి దగ్గర 0 ఉంది, దీని దగ్గర కూడా 0 ఉంది. సో ఇప్పుడు నువ్వు 0 పంపిస్తే ఈ 0 ఎగ్జిట్ అయిపోతుంది. ఈ 0 వచ్చి M2కి వచ్చేస్తుంది. ఇక్కడ ఉండే 0 వచ్చి ఈ M1కి వచ్చేస్తుంది. సో అదే కదా షిఫ్టింగ్ ఆపరేషన్ జరుగుతుంది అన్నాను కదా, షిఫ్ట్ రిజిస్టర్స్. సో ఇక్కడ మీకు అదే జరుగుతుందమ్మా, షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. బిట్స్ అనేది షిఫ్ట్ అవుతున్నాయి, షిఫ్టింగ్ రిజిస్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో M2. సో ఇప్పుడు M అనేది 0 అయితే ఏమవుతుందంటే ఈ 0 అనేది ఎగ్జిట్ అయిపోయి ఈ M1లో ఉండే 0 దీని పక్కకు వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన ఇన్పుట్ వచ్చి ఈ M1 దగ్గర వచ్చేస్తుంది 0గా. సో అప్పుడు నీకు కరెంట్ స్టేజ్ ఏమైపోతుంది అంటే ముందు ఇలా ఉన్నింది 0 0గా, అలా ఉండేది. నెక్స్ట్ ఈ బిట్ పంపించాక ఏమైపోతుందంటే, అంటే నెక్స్ట్ స్టేజ్ అనుకోండి, ఆ బిట్ ఇది మనం బిట్స్ పంపించక ముందు స్టేజెస్, ఈ ఇన్పుట్ స్టేజెస్. సో ఈ 0 0 0 1 1 0 1 1 ఉన్నాయి కదా, బిట్స్ పంపించక ముందు అవి. సో ఇప్పుడు బిట్స్ అవి ప్రీవియస్ స్టేజ్. ఇప్పుడు బిట్స్ పంపిస్తున్నాం. ఒకవేళ 0 పంపిస్తే ఏమవుతుంది అంటే ఈ 0 ఎగ్జిట్ అయిపోయి ఈ 0 ఇక్కడ వచ్చేస్తుంది, ఈ 0 ఇక్కడ వచ్చేస్తుంది. మళ్ళీ నీకు ఇక్కడ 0 0నే వస్తుంది. సో నెక్స్ట్ స్టేజ్ కూడా ఏనే. సో మీకు ఇది అర్థం అవ్వాలమ్మా. ఇది అర్థం అయితేనే మీకు వైటర్బీ అల్గారిథమ్ అవన్నీ అర్థమవుతాయి. ట్రీ డయాగ్రామ్స్, ట్రెలిస్ డయాగ్రామ్ అవన్నీ కన్ఫ్యూజనింగ్గా ఉంటాయి. పాయింట్స్ అన్నీ వస్తాయి. మీకు ఈ టేబుల్ ఐడియా లేకపోతే అవి రావుమా. సో క్లియర్గా వినండి. సో నెక్స్ట్ కూడా ఇక్కడ 0 0 అనుకోండి. ఇప్పుడు 0 పంపిస్తే ఇలా అయ్యింది. ఇప్పుడు 1 పంపిస్తే ఏమవుతుందో చూస్తాం. సో 1 పంపిస్తే ఏమవుతుందంటే ఇక్కడ M2లో ఉండే 0 ఎగ్జిట్ అయిపోయి ఈ 0 ఇక్కడ వచ్చేస్తుంది. M1లో ఉండే 0 ఈ M2 దగ్గర వచ్చేస్తుంది. ఈ M దగ్గర ఉండే 1 ఇక్కడ వచ్చేస్తుంది M1 దగ్గర. అంటే నీకు ఏమవుతుంది, ఇదే ఇలా వచ్చేస్తుంది. ఈ 1 0 ఇక్కడ 1 0 అంటే ఈ 0 అనేది ఈ ఎడ్జ్లో ఉండే టర్మ్ ఎగ్జిట్ అయిపోయి ఇది ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇది ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ రిజిస్టర్స్ యూస్ చేస్తామన్నాను కదా, సో అందుకే షిఫ్ట్ అయిపోయి 1 0 వస్తుంది. 1 0 అంటే ఏ స్టేజ్? సి. కాబట్టి నెక్స్ట్ స్టేజ్ సి. అంటే ఏ స్టేజ్లో ఉండేదాన్ని మనం 0 అనే ఇన్పుట్ ఇస్తే మళ్ళీ ఏ స్టేజ్లోనే వచ్చేస్తుంది. అదేవిధంగా ఏ స్టేజ్లో ఉండేదాన్నే మళ్ళీ సి 1 అనే ఇన్పుట్ ఇస్తే సి స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో అలామా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, సేమ్ అదే 0 అనే ఇన్పుట్ ఇస్తావు, స్టేజ్ వచ్చి బి స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు 1 అనేది ఎగ్జిట్ అయిపోతుంది.
ఈ జీరో ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది, ఈ జీరో ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది, అంటే ఈ జీరో జీరో వస్తుంది. జీరో జీరో ఈజ్ నథింగ్ బట్ స్టేజ్ ఏ. సో బి నుంచి స్టేజ్ ఏకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కూడా 1. ఇప్పుడు 1 పంపిస్తే ఏమవుతుంది, ఈ 1 ఎగ్జిట్ అయిపోయి ఈ 0 ఇక్కడ వచ్చేస్తుంది, ఈ 1 ఇక్కడ వచ్చేస్తుంది. సో 1 0. 1 0 ఈజ్ నథింగ్ బట్ సి. కాబట్టి ఇక్కడ సి వస్తుంది. సారీ, ఇక్కడ బీనే ఉంటుంది, ఇక్కడ సి. అంటే నెక్స్ట్ స్టేజ్ ఇది వచ్చి ప్రెజెంట్ స్టేజ్, అంటే ప్రీవియస్ స్టేజ్, లేకపోతే ఇది ప్రెజెంట్ స్టేజ్, ఇది నెక్స్ట్ స్టేజ్. ఇప్పుడున్న స్టేజ్ ఇన్పుట్ బిట్ పంపించాక ఇలా మారిపోతుంది. అంటే ఇలా ఉన్న స్టేజ్ ప్రెజెంట్ స్టేజ్ ఆర్ కరెంట్ స్టేజ్ అంటాం దీన్ని. అంటే ప్రస్తుతానికి ఉన్న స్టేజ్, ఇలా ఉన్న స్టేజ్ వచ్చి ఇలా మారిపోతుంది ఎప్పుడు మనం ఇన్పుట్లో బిట్స్ పంపించినప్పుడు. సో నెక్స్ట్ వచ్చి 0 పంపిస్తే ఇక్కడ ఈ 0 ఎగ్జిట్ అయిపోయి ఈ 1 ఇక్కడ వచ్చేస్తుంది, ఈ 0 ఇక్కడ వచ్చేస్తుంది, అంటే 0 1. 0 1 అంటే స్టేట్ బి. స్టేట్ ఏ స్టేట్, స్టేట్ ఇది స్టేజ్. సో అక్కడ ఉండే స్టేట్ ఏ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 1 0 1 పంపిస్తే ఏమవుతుందంటే ఈ 0 ఎగ్జిట్ అయిపోయి ఈ 1 ఇక్కడ, ఈ 1 ఇక్కడ, అంటే 1 1 వస్తుంది. 1 1 ఈజ్ నథింగ్ బట్ డి స్టేజ్. సో ఈ టేబుల్ మీకు ఐడియా ఉండాలి, ఈ టేబుల్ ఐడియా ఉంటేనే మీకు వస్తుంది. నెక్స్ట్ స్టేట్ డయాగ్రామ్, ట్రెల్లిస్ డయాగ్రామ్ అవన్నీ ఉన్నాయి. సో అది మొత్తం ఈ టేబుల్ మీదనే డిపెండ్ అయ్యేది. సో నెక్స్ట్ 0 అనే ఇన్పుట్ ఇస్తావు. 0 అనే ఇన్పుట్ ఇస్తే ఏమవుతుందంటే ఈ 1 అనేది ఎగ్జిట్ అయిపోయి ఈ 1 వచ్చి M1లో ఉండే M1 M2కి వచ్చేస్తుంది, Mలో ఉండే 0 M1కి వచ్చేస్తుంది. సో 0 1. సో దట్ ఈస్ నథింగ్ బట్ 0 1 ఈస్ నథింగ్ బట్ స్టేజ్ బి. సో డి స్టేట్ నుంచి బి స్టేట్కి వెళ్ళిపోతుంది. అదే నెక్స్ట్ 1 ఇస్తే ఈ 1 షిఫ్ట్ అయిపోయి మళ్ళీ 1 1 వస్తుంది, అంటే ఆ స్టేజ్ అలాగే ఉంటుంది, డి స్టేజ్లోనే ఉంటుంది. సో ఇది సో దిస్ ఈస్ table regarding present state and next state. సో ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి షిఫ్ట్ అవుతుంది ఇన్పుట్ బేస్డ్ ఆన్ ది ఇన్పుట్. సో ఏ స్టేట్లో ఉండేది ఏ స్టేజెస్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకటి ఏ అన్న ఆ స్టేజ్లోనే ఉండిపోతుంది, లేకపోతే సి కన్నా వెళ్తుంది. సో బి స్టేట్లో ఉండేది 1 or 0 ఇస్తే ఏకి ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే సికి. అండ్ సి వచ్చి ఏదో బి ఆర్ డి స్టేట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డి స్టేట్లో ఉండేది బికి, లేకపోతే అలాగే ఉండిపోతుంది. సో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్తుంది. స్టేట్ అంటే ప్రజెంట్ ఉండే M1 M2 వాల్యూస్, ప్రజెంట్ ఉండే M1 M2 వాల్యూస్ మీద బేసిస్ మీద మనం స్టేట్స్ అనేది చూస్తాం. సో 0 0కి ఎలా వస్తుంది. సో ఇలా 0 1 0 1 అలా ఉంటే స్టేట్ ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు అవుట్పుట్స్ చూస్తామన్నాను కదా. సో ఇవి వచ్చి అవుట్పుట్స్. అవుట్పుట్ ఈస్ నథింగ్ బట్ x1కి ఫార్ములా ఏమొస్తుంది ఇక్కడ, m ప్లస్ మోడులో ప్లస్ m1 మోడులో ప్లస్ m2. సో అన్నిటికీ మోడులో 2 ఆపరేషన్ చేయాలి. వీటన్నిటిని మోడులో 2 ఆపరేషన్ చేస్తే నీకు వస్తుంది. ద సేమ్ వే ఇక్కడ ఈ స్టార్టింగ్ ఈ ఎండింగ్ ఆ రెండు వాల్యూస్ని మనం మోడులో 2 ఆపరేషన్ చేస్తాం. సో x1 ఈస్ నథింగ్ బట్ మోడులో 2 ఆపరేషన్ ఆఫ్ దిస్ 3 M1 M2 అండ్ x2 ఈస్ మోడులో ఆపరేషన్ ఆఫ్ దిస్ వన్. సో నీకు కోడింగ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది చూస్తుంది. ఇక్కడ ఉండే ఇన్పుట్ బిట్స్ మీద డిపెండ్ అవుతుంది. ప్రెజెంట్ ప్రీవియస్లో పంపిన ఇన్పుట్ బిట్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చి ప్రజెంట్ నువ్వు పంపించే ఇన్పుట్ బిట్, ఇవి వచ్చి ప్రీవియస్గా పంపించిన బిట్స్ కదా. సో నీకు కోడింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఇక్కడ అవుట్పుట్స్ అనేది ఎలా వస్తున్నాయి, ప్రీవియస్ బిట్స్ మీద డిపెండ్ అవుతుంది అంటున్నారు. మనం ఇక్కడ ఓన్లీ 2 M1 M2 తీసుకున్నాం, ఇంకా M3 M4 M5 అలా కూడా తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్, నువ్వు ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ యూస్ చేస్తున్నావు, లేకపోతే ఎన్ని షిఫ్ట్ రిజిస్టర్స్ యూస్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు సింపుల్ కేసు వచ్చి ఇది కాబట్టి దీని మీద డిస్కషన్ చేస్తున్నాము. సో ఇప్పుడు x1 ఏమొస్తుంది, దిస్ ఈస్ నథింగ్ బట్ మోడులో 2 ఆపరేషన్ ఆఫ్ ఆల్ దిస్ M1 M2. సో 0 మోడులో 0 వచ్చి 0నే, 0 అగైన్ 0 మోడులో 0 వచ్చి 0నే. సో ఓవరాల్ నీకు 0 వస్తుంది. సో
సో మాడులో ఆపరేషన్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు 0 మాడులో 2 1 ఆర్ దీన్నే 0 మాడులో ఆపరేషన్ 1 అని రాస్తాం. సో ఫస్ట్ 0 ప్లస్ 1 వస్తుంది. వచ్చిన వాల్యూని 2తో డివైడ్ చేయాలి. మాడులో 2 కాబట్టి 2తో డివైడ్ చేస్తే 2 zeros are 0, మళ్ళీ 1, దట్ ఈస్ 1 ఈజ్ నథింగ్ బట్ రిమైండర్. సో 1 వస్తుంది కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. 0 అన్ని జీరోసే వస్తాయి కాబట్టి, అండ్ x2 కూడా 0నే వస్తుంది. x2 ఈజ్ నథింగ్ బట్ మాడ్యులో 2 ఆపరేషన్ ఆఫ్ m అండ్ m2 కదా. సో 0 మాడ్యులో 0 0నే వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ మాడ్యులో 2 ఆపరేషన్ చేస్తే 1 0 0. సో 1 ప్లస్ 1 మాడ్యులో 0 ప్లస్ మాడ్యులో 0. సో అన్నీ యాడప్ అయ్యి నీకు 1 వస్తుంది ఇక్కడ. ప్లస్ ఈ ఎడ్జ్ 1 మాడ్యులో 0 ఇప్పుడే కదా డిస్కస్ చేసింది. 0 మాడ్యులో 1 ఆర్ 1 మాడ్యులో 0 1 వస్తుంది నీకు. సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా సేమ్, అన్నీ నువ్వు కనుక మాడ్యులో చేస్తే 1 0 0 ఉంది కాబట్టి 1 వస్తుంది. అండ్ ఈ ఎండ్ ఆ ఎండ్ చేస్తే 1. సో నెక్స్ట్ వచ్చి 0 ఈ అన్నిటిని మాడ్యులో చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఈ అన్నిటిని మాడ్యులో చేస్తే నీకు 1 మాడ్యులో 0 మాడ్యులో 1 1 ప్లస్ 0 ప్లస్ 1 మొత్తంగా నీకు 2 వస్తుందా. సో ఇప్పుడు 1 మాడ్యులో 2 1 ఏమొస్తుంది మనకు వాల్యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ప్లస్ 1 ఎంత? 2 1s are 2, రిమైండర్ 0 కాబట్టి 0 వస్తుంది. అంటే రెండు సేమ్ వాల్యూస్ అయితే నీకు 0 వస్తుంది 2 బిట్స్కి అయితే. ఇక్కడ 3 బిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మాడ్యులో అన్నిటినీ మనం కనుక మాడ్యులో చేస్తే 1 ప్లస్ 1 2 వస్తుంది కాబట్టి 0 వచ్చేస్తుంది ఇక్కడ అన్నిటినీ చేస్తే. ప్లస్ ఈ ఎండ్ని చేసినా నీకు 0నే వచ్చేస్తుంది అవుట్పుట్లో. ఎందుకు? 1 ప్లస్ 1 అది కూడా మాడ్యులో 2 వస్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 1కి 1 వస్తుంది అన్ని మాడ్యులో 2 చేస్తే. ఎందుకు? 0 ప్లస్ 1 ప్లస్ 0 1 వస్తుంది కాబట్టి 1ని 2తో డివైడ్ చేస్తే మళ్ళీ రిమైండర్ నీకు 1 వస్తుంది కాబట్టి 1. కానీ ఈ రెండింటిని, ఈ ఈ m2ని మాడ్యులో 2 చేస్తే 0 ప్లస్ 0 0నే వస్తుంది. సో 0నే వస్తుంది. నెక్స్ట్ వచ్చి 1 0, వీటిని కనుక మాడ్యులో 2 చేస్తే 1 ప్లస్ 1 ప్లస్ 0. సో వీటన్నిటిని మాడ్యులో 2 చేస్తే మళ్ళీ ఇక్కడ 1 ప్లస్ 1 2 వస్తుంది కాబట్టి ఇక్కడ 0 వచ్చేస్తుంది. 2 డివైడెడ్ బై 2 ఈజ్ నథింగ్ బట్ రిమైండర్ 0నే వస్తుంది. ఎందుకంటే 2 1s are 2 ఇప్పుడు చూసాం కదా. సో నెక్స్ట్ ఏమైపోతుంది? ఈ ఎండ్ 1 ప్లస్ 0 1 వస్తుంది. నెక్స్ట్ వీటన్నిటిని యాడ్ చేస్తే మళ్ళీ 0నే, ఎందుకు? 2 1s ఉన్నాయి కాబట్టి. సో ఈ ఎండ్ని యాడ్ చేస్తే ఓన్లీ 1 వస్తుంది. సో వీటన్నిటిని యాడ్ చేస్తే, సో ఇక్కడ చూడండి 1 మాడ్యులో ఫస్ట్ వీటి రెండింటిని మాడ్యులో ఆపరేషన్ చేయాలి. నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ని దీంతో మాడ్యులో చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు a ప్లస్ b, a మాడ్యులో b మాడ్యులో c మాడ్యులో 2c అని ఉంటే ఏం చేస్తాము? ఫస్ట్ ఈ రెండింటిని ఆపరేట్ చేస్తాం. ఈ రెండింటిని ఆపరేట్ చేస్తే నీకు సమ్ వాల్యూ వస్తుంది d అనుకోండి. అలా వచ్చిన dని cతో. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి మళ్ళీ దీన్ని, లేకపోతే ఈ రెండింటిని సింప్లిఫై చేసి ఏకి యాడ్ చేయడం. ఫస్ట్ ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే 2 1 ప్లస్ 1 2 డివైడెడ్ బై 2 0 వస్తుంది మనకు. 2 డివైడెడ్ బై 2 చేస్తే డివైడ్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది మాడ్యులో 2 ఆపరేషన్. లేకపోతే మాడ్యులో 2 ఆపరేషన్ a బార్ b ప్లస్ ab బార్ ఇలాగాని చేయొచ్చు. దిస్ a మాడ్యులో b. సో మాడ్యులో 2 ఆపరేషన్కి మనం ఏం యూస్ చేస్తాము? గేట్, ఎక్సార్ గేటే కదా. సో అక్కడ మనము ఎక్సార్ గేటే కదా యూస్ చేసింది డయాగ్రామ్లో. ఇక్కడ డయాగ్రామ్లో కానీ అక్కడ థియరీ డయాగ్రామ్లో కానీ ఎక్సార్ గేట్ యూస్ చేస్తాం కదా. సో అది నెక్స్ట్. సో ఇక్కడ ఇంకోసారి 1 యాడ్ చేస్తే 0 మాడ్యులో 1 ఈజ్ నథింగ్ బట్ 1 కాబట్టి 1 వస్తుంది. కానీ ఈ రెండింటిని మాడ్యులో 1 చేస్తే నీకు ఏం వస్తుంది? 0 వచ్చేస్తుంది. సో ఇది
సో ఓవరాల్ కన్వల్యూషనల్ కోడ్స్ వచ్చి ఇలా ఉంటుంది మనకు. ఇది వచ్చి నువ్వు ఇచ్చే ఇన్పుట్ బిట్, ఇది వచ్చి ముందుగా షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఫ్లిప్ ఫ్లాప్స్లో ఉండే అవుట్పుట్స్, ముందుగా ఇచ్చిన ఇన్పుట్ బిట్స్. ఇది వచ్చి అవుట్పుట్స్. సో అవుట్పుట్లో నీకు ఇలా వస్తుంది. సో ఏ వాటికి ఏం అవుట్పుట్ వస్తుందో అవన్నీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మీకు వైటర్బీ అల్గారిథం వస్తుంది. దానిలో ఈ అవుట్పుట్స్ అన్నీ మీకు ఐడియా ఉండాలి. లేకపోతే టేబుల్ అన్నా రాసుకొని టేబుల్ నుంచి అవుట్పుట్స్ అనేది రాసుకోవాలి. మీరు ట్రీ అండ్ రిలీజ్ డయాగ్రామ్ నెక్స్ట్ వస్తుంది మీకు. అదే డిమాడ్యులేషన్ ఆఫ్ కన్వల్యూషనల్ కోడ్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మాడ్యులేషన్ కదా. ఇక్కడ మాడ్యులేషన్ చేస్తున్నాం అంటే ఇన్పుట్ని సమ్ కోడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి, అదే కన్వల్యూషనల్ కోడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి ట్రాన్స్మిట్ చేస్తున్నాం, అంటే మాడ్యులేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చి దాన్ని రిసీవ్ చేసుకొని ఇది కోడ్ ఫామ్లో ఉంది, కోడ్ ఫామ్లో పంపిస్తున్నారు ఇన్పుట్ బిట్స్. కోడ్ ఫామ్లో ఎందుకు పంపిస్తున్నారంటే మనకి ఎర్రర్ అనేది రాకూడదు, ప్లస్ ఏమైనా డేటా లాస్ అయి ఉంటే ట్రాన్స్ఫరింగ్ ప్రాసెస్లో రిట్రైవ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇలా కోడ్ ఫామ్లో పంపించడం వల్ల ఏమవుతుంది, మిలిటరీ వాళ్ళు వాళ్ళ సీక్రెట్ మెసేజెస్ని హ్యాపీగా పంపించుకోవచ్చు. వేరే వాళ్ళకి తెలియకూడదు ఆ మెసేజెస్ అనేవి. సో సీక్రెట్ మెసేజెస్ ఉంటాయి కాబట్టి కోడ్ ఫామ్లో పంపించాలి. సో ఆ మెసేజెస్ని ఎవరైనా మధ్యలో ట్రాక్ కానీ చేసేయచ్చు కదా. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది డేటా. సో మధ్యలో చాలా ప్లేసెస్ నుంచి కూడా వెళ్తుంది కదా. సో ఆ మధ్యలో ఎవరైనా ట్రాక్ చేసేసి ఆ డేటా గెయిన్ చేసేయచ్చు కదా. సో వాళ్ళకి ఆ డేటా గెయిన్ చేసేసి ఏం పంపించారో తెలిసిపోతుంది, సీక్రెట్ ఇన్ఫర్మేషన్. సో అది తెలియకుండా ఉండాలంటే కోడింగ్ ఫామ్లో పంపించాలి. కోడింగ్ ఫామ్లో పంపిస్తే అక్కడ ఏం కోడ్ చేశారో వాళ్ళకి ఐడియా ఉండదు. సో కోడింగ్ ఫామ్లో పంపిస్తాము. సో నెక్స్ట్ వచ్చి సో ఇది సో ఈ టేబుల్ బాగా ప్రాక్టీస్ చేయండి ఈ టేబుల్. సో ఈ టేబుల్ని బాగా అనలైజ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ టేబుల్ నుంచే మీకు నెక్స్ట్ కోడింగ్ అనేది జరుగుతుంది. సో ఇది కన్వల్యూషనల్ కోడ్లో ఎలా జరుగుతుంది ప్రాసెస్. సో ఇక్కడ ఏమేమి యూస్ చేస్తున్నాము, షిఫ్ట్ రిజిస్టర్స్. ఇక్కడ వాల్యూస్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నువ్వు ఇన్పుట్ ఇస్తూ ఉంటావు. ఇక్కడ మాడ్యులో 2 ఆపరేషన్ జరుగుతుంది అవుట్పుట్స్ దగ్గర. సో నీకు 2 అవుట్పుట్స్ వస్తాయి. సో అవుట్పుట్ని అనేది సెలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ దీన్ని నెక్స్ట్ ఇలా ఫ్లిప్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇది 2 అవుట్పుట్స్ కాబట్టి ఫస్ట్ ఈ అవుట్పుట్, నెక్స్ట్ ఈ అవుట్పుట్. సో ఇక్కడ ఫ్లిప్ అవుతూ ఉంటుంది. సో అలా 2 అవుట్పుట్స్ని తీసుకుంటుంది. ఇది వచ్చి స్టేజెస్. సో ఏ స్టేజ్, బి స్టేజ్ అని. సో వైటర్బీ అల్గారిథం అని చెప్పాను కదా. సో ఇలా వస్తుంది మీకు, డాట్స్ ఫామ్లో వస్తుంది ది ఇన్కమింగ్ డేటా. సో మీకు ఈ టేబుల్ ఐడియా ఉంటే వస్తుంది నాది. ఈ టేబుల్ మీకు ఐడియా ఉంటే ఇక్కడ 3 zeros ఉన్నాయి కదా. సో అలా ఇన్కమింగ్ డేటా అంటే అసలు అక్కడ డేటా ఏం పంపిస్తున్నాము, మనము అసలు అక్కడ పంపించిన డేటా ఏదో తెలుసుకోవాలి కదా. కోడింగ్ ఫామ్లో పంపిస్తున్నారు. ఆ కోడింగ్ ఫామ్ని మనం డీకోడ్ చేసి కనుక్కోవాలి కదా. సో దిస్ ఈజ్ డీకోడింగ్ ప్రాసెస్. మీకు వస్తాయి ఇలా డయాగ్రామ్స్. సో ఈ డయాగ్రామ్స్లో అవుట్పుట్స్ అన్ని మెన్షన్ చేశారు. ఇక్కడ 1 1 1 0 ఇక్కడ వచ్చే ఇన్పుట్స్ 0 1కి ఎలా వస్తుంది. సో ఇలా డీకోడింగ్ ఫామ్లో ఇది చేస్తున్నారు. ఇవి వచ్చి స్టేజెస్ గురించి చెప్తుంది, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ అని. సో ఇది వచ్చి 4 బిట్స్ అనుకుంటా, 3 బిట్స్ షిఫ్ట్ రిజిస్టర్స్ అనుకుంటా ఇక్కడ. సో నీకు ఈ టేబుల్ ఐడియా ఉంటే సో అవన్నీ స్టడీ చేయొచ్చు మీరు. నెక్స్ట్ మీకు ఇదే ఈ ఇక్కడ ఉంది చూడండి, స్టేజెస్ ABCD అని స్టేజెస్ చెప్పాను కదా ఇప్పుడు మీకు. 0 0 0 1 1 0 1 1 ఇవన్నీ ఒక స్టేజెస్ అని. సో ఈ స్టేట్ అండ్ ట్రెల్లీ డయాగ్రామ్లో ట్రీ అండ్ ట్రెల్లీ డయాగ్రామ్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్స్ట్ క్లాస్లో ఇవి డిస్కస్ చేస్తాం. సో ఈ టేబుల్నే మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేస్తాం అంటే స్టేట్ డయాగ్రామ్ ఫామ్లో ఇండికేట్ చేస్తాం ఏ స్టేజ్ నుంచి. ఇది వచ్చి టేబుల్లో నీకు అంతగా అర్థం అవ్వట్లేదు, అంటే అర్థం అవుతుంది కానీ డయాగ్రామాటిక్ ఫామ్లో నీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తా ఉంది. సో ఇక్కడ డయాగ్రామ్లో అయితే నీకు ఏ స్టేజ్ నుంచి బి స్టేజ్కి, ఏ స్టేజ్ నుంచి సి స్టేట్కి. సో ఇక్కడ డయాగ్రామ్లో స్టేట్ డయాగ్రామ్ క్లియర్గా ఉంది. ఇంకా ఇక్కడ
ట్రీ డయాగ్రామ్ కూడా ఉంది. ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్తుంది, ఇక్కడ అవుట్పుట్స్ కానీ మెన్షన్ చేసాం, 10నా 11నా 00నా. సో ఇవన్నీ మీకు కన్స్ట్రక్ట్ చేయాలంటే, ఈ డయాగ్రామ్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మీకు ఈ టేబుల్ ఐడియా ఉండాలి. సో ఈ టేబుల్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది ఐడియా ఉంటేనే నీకు ఇవన్నీ అర్థమవుతాయి మా. వైటర్బీ అల్గారిథం అని వస్తుంది, అది చాలా కాంప్లెక్స్. సో ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్లో అది క్లెప్స్ గోడా కోఎఫిషియంట్ ఎలా కాంప్లెక్సో, ఈ టాపిక్ కూడా మీకు కాంప్లెక్స్ టాపిక్, వైటర్బీ అల్గారిథం. సో ఈ టేబుల్ అనేది మీకు ఐడియా ఉండాలి, ఇది ఐడియా ఉంటేనే నెక్స్ట్ అవన్నీ అర్థం అవుతాయి. సో అది మా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సో ఇంకా బ్రేక్ అవుతానే ఉందమ్మా నీకు? ఎవరో బ్రేక్ అవుతా ఉంది అన్నారు కదా అప్పుడే. లేదు మ్యామ్. ఓకే మా, అంటే మీరు నెట్వర్క్ ఏరియా చూసుకోవాలి మా, బాగా సిగ్నల్స్ వస్తాయి కదా ఆ ప్లేస్లో మీరు చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టేట్ డయాగ్రామ్స్ అవన్నీ నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాం మా, ఫ్రెష్గా.